శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. రోజున ఇంద్రుడు గమనించేశాడు, అరే రే, యజ్ఞంలో మనకి రావలసిన హవిస్సులు రాక్షసులకు పెడుతున్నాడు విశ్వరూపుడు. ఉత్తర క్షణం యుక్తాయుక్త విచక్షణ కోల్పోయాడు. నేను ఈ పని చెయ్యొచ్చా అన్న ఆలోచన కూడా పోయింది. వెంటనే తన చేతిలో ఉన్న చంద్రహాసాన్ని తీసుకుని మహానుభావుడైనటువంటి విశ్వరూపుడి యొక్క 3 తలకాయలు తెగిపోయేట్టు నరికేశాడు. నరికేస్తే ఆ 3 తలకాయల్లోంచి ఆయన ఒక తలతో సురాపానం చేస్తుంటాడు యజ్ఞవేదిలో. సురాపానం చేసే తల కింద పడగానే ఆడపిచుకగా మారిపోయింది. సోమపానం చేసేటటువంటి తలకాయ కౌజుపిట్టగా మారిపోయింది. అన్నం తినేటటువంటి తలకాయ తీతూపిట్టగా మారిపోయింది. అందుకే ఇప్పటికీ తీతూపిట్ట అరిచింది అనుకోండి అమంగళం అండి అంటారు. ఎందుకో తెలుసా? ఆనాడు బ్రహ్మహత్య జరిగింది ఇంద్రుడి వలన. ఎవరు గురువుగా పెట్టుకున్నాడో ఆ గురువు తలకాయ కోసేశాడు. కోసేసినప్పుడు పడిపోయిన తలకాయే తీతూపిట్టయింది. ఆ తీతూపిట్ట అరుపు తెగిపోయి పడిపోయినటువంటి విశ్వరూపుడి యొక్క తలకాయ. అందుకని అలా తెగిపడిపోయినటువంటి గురువు తల అటువంటి ఆ కూత వినపడితే అమంగళమని అది తొలగించడం ఎవరి వల్ల సాధ్యం అంటే ఒక్క కృష్ణ స్మరణము చేతనే పోతుంది. అందుకనే ఆ గోపాలకృష్ణుడే మా ఇంటి వాడే వెన్న తింటాడే తొందరగా రాడే అని ఒక జానపదుల పాట లాంటిది ఒకటి పాడుకుంటుంటారు. ఒక్కసారి కృష్ణుణ్ణి స్మరించుకుంటుంటారు మనసులో. కృష్ణ స్మరణం చెయ్యగానే ఆ తీతూపిట్ట యొక్క చప్పుడు, అది కూసిన కూత విని కృష్ణస్మరణం చేయకపోతే అమంగళం కలుగుతుంది. కాబట్టి ఆ తీతూపిట్ట కూత వినగానే ఈ మాట చెప్తుంటారు ఒకసారి. అవి కూడా నిజంగానే అలాగే ఊరి బయట ఎక్కడో ఎగురుతుంటాయి ఆ తీతూపిట్టలు అవిని. సరే, ఇప్పుడు మనం వాటి గురించి పెద్ద అల్లరెందుకు గానండి. అందుకని ఆ 3 తలలు 3 పిట్టలయ్యి. ఈ 3 పిట్టలు కూస్తూ ఇంద్రుడి వెంట పడ్డాయి. ఎందుకనేది బ్రహ్మహత్యా పాతకం, గురుద్రోహం. గురువుని సంహరించాడు. వెంటనే బ్రహ్మహత్యా రూపాన్ని, బ్రహ్మహత్య యొక్క పాపము 3 పిట్టల రూపంలో పైకొచ్చింది. పైకొచ్చి ఇంద్రుణ్ణి తరవడం మొదలెట్టింది. తరవడం మొదలెడితే ఆ ఘోరమైన కోతలు వినలేక ఏడాది పాటు భరించాడు. ఇప్పుడు ఈ బ్రహ్మహత్యా పాతకం తను పెట్టి కూర్చుంటే మనశ్శాంతి లేదు. అందుకని ఇప్పుడు ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని ఎవరికన్నా ఇచ్చేసేయాలి. ఎవడు పుచ్చుకుంటాడు? అయ్యా, ఓ 1000 రూపాయలు దానం ఇస్తాను రెండంటే వస్తారు, లేకపోతే బంగారం ఇస్తాను రెండంటే వస్తారు, స్థలం ఇస్తానంటే వస్తారు, లేకపోతే ఏదో పుస్తకం దానం చేస్తానన్నా వస్తారు. అంతేకాని అయ్యా మీకు బ్రహ్మహత్య దానం చేస్తానండి ఓ భాగం రెండంటే ఎవరైనా వస్తారో? ఎవరు రారు. కానీ ఇంద్రుడి యొక్క మాట కాదనలేక ఆ రోజుల్లో 4 ఒప్పుకున్నారు. అది జాతి పర్యంతము నిలబడిపోతుంది ఆ బ్రహ్మహత్యా పాతకం అన్నారు. అలా ఒప్పుకున్న వాళ్ళు ఎవరో తెలుసా అండి? నా మీద కోప్పడకండి, నేను పురాణంలో ఉన్న మాట చెప్తాను కానీ నా సొంత రచనలు చెప్పను కదా. అందుకని 1 భూమి పుచ్చుకుంది, 2 నీరు పుచ్చుకుంది, 3 జలములు పుచ్చుకున్నాయి, 4 స్త్రీలు పుచ్చుకున్నారు. పుచ్చుకుంటే ఇంద్రుడి దగ్గర ఈ 4 పావు వంతు బ్రహ్మహత్యా పాతకాన్ని పంచుకున్నారు. ఆ రోజున విశ్వరూపుడి తల్ల తెగిపోయిన పాపాన్ని. బ్రహ్మహత్యా పాతకం మేం పుచ్చుకున్న తర్వాత కాబట్టి మాకు వరాలు కూడా ఇమ్మని అడిగారు. అడిగితే భూమికి వరం ఇచ్చాడు. ఏమని? ఎవరైనా గొయ్యి తీసినా ఆ గొయ్యి తనంత తాను పూడుకుపోతుంది కొంతకాలానికి, నీకు వరం ఇస్తున్నాను. 2వది చెట్లకి వరం ఇచ్చాడు. ఎవరైనా తెలియక కత్తితో నరికేసినా మొదలుంటే చాలు మళ్ళీ చిగురుస్తుంది, నీకు వరం ఇస్తున్నాను. 3వది నీటికి వరం ఇస్తున్నాను. ఏ పని చేసినా ప్రక్షాళనమనబడేటటువంటి మాట దాని యందు ప్రయోగింపబడదు. మీరు ఏదో ముట్టుకోకూడని వస్తువుని ముట్టుకుని ఓ కాగితానికి తుడుచుకున్నారనుకోండి, అది ప్రక్షాళనం అనరు. నీటి చుక్క ముట్టుకున్నారనుకోండి, వెంటనే ప్రక్షాళనం అయిపోతుంది. అందుకే మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలోకి ఇచ్చిన పువ్వులు ఈశ్వరుడి పాదాల మీద వేయాలి కదా. ఓ చుక్క నీరు చేతిలో పోస్తే చెయ్యిలా తుడుచుకుంటాం, ఒక చుక్కైనా సరే చాలు. ఆ ప్రక్షాళన చెయ్యగలిగినటువంటి శక్తి నీటికి ఇచ్చారు. అందుకని నీటికి వరం ఇచ్చారు. 4వది స్త్రీలకి ఇచ్చారు. ఏమి స్త్రీలకి ఇచ్చిన వరం అంటే కామోపభోగమునందు స్త్రీలకి ఎక్కువ సుఖము కలుగుట అన్న వరం ఇచ్చారట. సరే, అందుకని ఆ 4 వరములు ఇచ్చారు. ఇచ్చిన తరువాత ఈ బ్రహ్మహత్యలో పావు వంతు పుచ్చుకున్న వాళ్ళు ఏ రూపంగా అనుభవించాలి ఇప్పుడు అంటే భూమి ముందు పుచ్చుకుంది. అందుకని ఊషర క్షేత్రములు ఏర్పడ్డాయి. అంటే పంటలు పండనటువంటి ఉప్పుతో కూడినటువంటి ఇసక పర్రలు ఏర్పడ్డాయి. దాని మీద మొక్క మొలవదు.
బ్రహ్మహత్యాపాతకమే ఊసర క్షేత్రమైంది. చెట్టు పుచ్చుకుంది, చెట్టులోంచి జిగురు కారుతుంటుంది. అందుకే చెట్టు యొక్క జిగురు వికారమును స్పృశించకూడదంటారు. నాకు చిన్నతనంలో తెలిసేది కాదు. తుమ్మ చెట్టులోంచి జిగురు వస్తే తెలియక జిగురు తెచ్చుకుని ఇలా 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 అనుకుంటూ ఉండేవాళ్ళం పుస్తకాలకు రాసి. మా ఇంట్లో పెద్దవాళ్ళు చూసి, ఓ దుర్మార్గుడా నువ్వు ఆ జిగురంతా పట్టుకొస్తున్నావా, వెళ్ళి స్నానం చేయంటుండేవారు. అందుకని చెట్లలోంచి కారేటటువంటి జిగురు బ్రహ్మహత్యాపాతక రూపం. అలాగే నీటి యందు బుడగ కానీ నీటి యందు నురుగు కానీ ఉంటే అది బ్రహ్మహత్యాపాతక రూపం. అందుకే ఆచమనం చేసేటప్పుడు నీటిలో బుడగ ఉంటే వదిలిపెట్టేస్తారు పక్కకి నీళ్లు తప్ప, బుడగతో ఉన్న నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరు. అలాగే నురుగు వస్తోందనుకోండి, కొత్తగా ప్రవాహం వచ్చే ముందు ఇంతంత నురుగు తుట్లు వస్తాయి, వస్తే దాంట్లోకి ప్రవేశించి స్నానం చేయడం కానీ ఆ నురుగు ముట్టుకోవడం కానీ చేయరు. కాబట్టి ఆ నురుగు, ఆ బుడగ బ్రహ్మహత్యాపాతక రూపం. 4వది స్త్రీల యందు రజోగుణ దర్శనము బ్రహ్మహత్యాపాతక రూపం. అందుకని వారి యందు ఆ నియమం ఉంచారు. కాబట్టి ఆ 4 బ్రహ్మహత్యాపాతకము యొక్క పావు వంతుగా వాళ్ళకి పంచి వాళ్ళకి వరములిచ్చి తాను బ్రహ్మహత్యాపాతకము నుంచి నివారణ పొందాడు ఇంద్రుడు. పొంది మళ్ళీ సింహాసనాధిష్ఠుడయ్యాడు. చూడండి ఎక్కడ మొదలైంది ఇంద్రుడికి కష్టం. ఈ కష్టం ఎంత దూరం పెడుతోంది, ఎంతమందికి పంచుతున్నాడు అంటే, ఒకనాడు బృహస్పతి వచ్చినప్పుడు సభలో లేవనటువంటి పాపం ఇప్పటికీ తను మళ్ళీ సింహాసనం మీద సంతోషంగా కూర్చున్నాను అనడానికి వీలు లేకుండా ఎన్ని కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చేస్తోందో చూడండి. ఈ మాట విశ్వరూపుడు మరణించాడు అన్న మాట త్వష్ట ప్రజాపతికి తెలిసింది. త్వష్ట ప్రజాపతి మహానుభావుడు. ఆయన తన కుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి వేడుకుని తీసుకెళ్లి గురువుగా పెట్టుకుని ఆయన హవిస్సుల్ని తీసుకువెళ్లి రాక్షసులకిస్తున్నాడన్న నేరానికి 3 కుత్తుకలు కత్తిరించాడనేటటువంటి కోపంతో ఒక పెద్ద యజ్ఞం మొదలెట్టాడు. ఏమి ఆ యజ్ఞమునకు ఫలితము అంటే, ఇంద్రుణ్ణి సంహరించేటటువంటి వేరొక కొడుకు ఇప్పుడు ఈ యజ్ఞంలోంచి రావాలన్నాడు అని ఒక గొప్ప యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము పరిసమాప్తమవుతుండగా ఒక బ్రహ్మాండమైనటువంటి రూపము ఆ యజ్ఞగుండంలోంచి బయటికి వచ్చింది. ఈ యజ్ఞగుండంలోంచి బయటికి వచ్చినటువంటి రూపము, దానికి పేరు ఎవరు పెట్టారో తెలుసా అండి? తండ్రి గారు పెట్టలేదు. చిత్రం ఏమిటంటే, అది పుట్టగానే మొత్తం ఈ బ్రహ్మాండం ఎంతవరకు ఉందో అంతవరకు వ్యాపించేసి నిండిపోయింది, ఇంకా చోట్లేదు. అంతా నిండిపోయింది కాబట్టి దాని వృత్రాసురుడు అని పిలిచారు. అలా పుట్టాడు కాబట్టి అంత రూపం పుట్టింది. ఆయన ఎలా పుట్టాడు అంటే పోతన గారు వర్ణిస్తారు. వదలక విరివిగా వదనంబు తెరచుచు ఆకాశమంతయు అప్పళించు, కడునాల్క నిడిగించి గ్రహతారకంబుల నయమెల్ల దిగజార నాకి విడుచు, అలవోకయును బోలె అట్టహాసము చేసి మెరసి లోకము నెల్ల మృంగజూచు, తనదు దిగ్దంతి దంతములు చెక్కులు వారా ఉగ్ర దంష్ట్రలు తిప్పు నుక్కు మిగిలి, త్వష్ట నుగ్రంపు తపమున పుష్టి నుండి అఖిల లోకంబులెల్ల తానాక్రమించి పుత్ర నామాఖ్య దేవత శత్రుడగుచు దారుణాకారుడకిల దుర్దముడు మెరసే. ఆయన పుట్టగానే ఎంతవరకు పెరిగిపోవాలో అంతవరకు పెరిగిపోయాడు. పెరిగిపోయి ఒకసారి ఆయన తలకాయని నరకడానికి ఎంత టైం పట్టిందో తెలుసా అండి ఇంద్రుడికి? వజ్రాయుధంతో 1 ఏడాది పాటు నరికాడు, కంఠం చుట్టూ తిరుగుతూ. కోస్తే ఉత్తరాయణ దక్షిణాయనాల మధ్యకాలంలోకి పూర్తయింది కోయడం. అంటే ఎంత పెద్ద స్వరూపం పుట్టిందో చూడండి త్వష్ట ప్రజాపతి యొక్క యజ్ఞంలోంచి. అటువంటి స్వరూపంతో పైకి పెరిగి వాడు పుడుతూనే ఏం చేశాడు అంటే, ఆకాశాన్నంతటినీ చప్పరించేట నోట్లో పెట్టుకుని. ఆ తర్వాత కడునాల్క నిగిడించి గ్రహతారకంబుల నయమెల్ల దిగజార నాకి విడుచు, ఒక్కొక్క గ్రహాన్ని తీసి ఇది ఏమైనా రుచిగా ఉంటుందేమో అని ఇలా నాకి మళ్ళీ పడేస్తుండేవట. అలా గ్రహాల్ని, నక్షత్రాల్ని, బ్రహ్మాండాల్ని, గెలాక్సీస్ ని అన్నింటినీ పట్టుకుని చేతులతో ఇలా తీసి వాటిని నాకి పడేస్తుండేవాడు. అంటే వాడు అసలు ఈ బ్రహ్మాండాల్ని ఉచ్ఛిష్టం చేశాడు. వాడి ఉచ్ఛిష్టం, వాడి ఎంగిలి చేసిన దాన్ని ప్రపంచంగా మార్చాడు. మారిస్తే ఇప్పుడు ఈ దేవేంద్రుడికి తెలిసింది. ఇప్పుడు వాడు పుడుతూనే ఏమన్నాడంటే, ఇంద్రుడు అనేవాడోడు ఉన్నాడు, వాడు ఎక్కడుంటాడని అడిగాడు. అంటే తెలిసిపోయిందిగా ఇంకా వాడు చంపడానికి వచ్చేస్తున్నాడని. వాడు సామాన్యుడు కాడరా, అందరిలా ఉంటాడు అనుకుంటున్నావేమో, వాడు యజ్ఞంలోంచి వచ్చాడు, వాడు భువనభాంతరాలంతటా నిండిపోయాడు అన్నారు. అంటే ఎన్ని కష్టాలు వస్తున్నాయో చూడండి ఓదాని తర్వాత ఒకటి. ఇప్పుడు తన సైన్యాన్ని అంతటినీ తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు.
ఎవరున్నారా సైన్యంలో అంటే దిక్పాలకులందరూ ఉన్నారు, రుద్రగణాలు ఉన్నాయి, లేని వాళ్ళు లేరు. అందరికీ తమ దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రములన్నింటినీ అభిమంత్రించి విడిచిపెట్టారు. విడిచిపెడితే వాడేం చేశాడంతేట, వాడు ప్రతిగా ఓ శూలం వేయలేదు, బాణం వేయలేదు. అవి మామూలు ఒక మంత్రబద్ధమైనటువంటి అస్త్రములను విడిచిపెట్టారు వాళ్ళు. విడిచిపెడితే ఇంతమంది వేసినటువంటి అస్త్రాలని తన గుప్పిడితో ఇలా పట్టుకుని, మంచి భలే వేశారా, చాలా ఆకలిగా ఉందని నోట్లో పడేసుకుని చప్పరించేశాడు. చప్పరించేస్తే వీళ్ళు అనుకున్నారు ఇంక అనవసరం యుద్ధం వీడితో. వీడు అస్త్రాలని చప్పరించేశాడు. ఇంకా వీడితో యుద్ధం ఏమిటి, అసలు బతికితే తర్వాత చూద్దాం యుద్ధం సంగతి, ముందు పారిపోండి అన్నారు. అందరు ఎక్కడికి పారిపోతారండి, ఎక్కడ దిక్కు ఉందో అక్కడికి పారిపోతారు. అంటే ఎవడు తమకి దిక్కో అక్కడికి పోతారు. కాబట్టి గబగబా బయలుదేరి శ్రీమన్నారాయణ దర్శనం కోసం వైకుంఠం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. నిలబడి ఆనాడు చేసిన గురుద్రోహం ఎన్నింటి రూపంలో కట్టి కుడిపేస్తోందో చూడండి. వెళ్ళి మళ్లీ నిలబడి ప్రార్థన మొదలుపెట్టారు. ప్రార్థన మొదలుపెట్టి, అయా స్వామి, నువ్వు తప్ప రక్షించేటటువంటి వాడు లేడు, అందుకని నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించవలసినది అని ప్రార్థన చేస్తే, ఆయనకి ఆర్తత్రాణపరాయణుడు అని బిరుదు. ఆర్తితో ప్రార్థన చేస్తే తప్పు చేశాడా ఒప్పు చేశాడా అని చూడో, గభాలను వచ్చి దర్శనమిచ్చి రక్షించుకుంటాడు. తనని నమ్మిన వారి పట్ల అలా ప్రవర్తిస్తాడు. అందుకని ఒక్కసారి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చారు. తగు శంఖ చక్ర గదాధరుండగు వాని శ్రీవత్స కౌస్తుభ శ్రీలవాణి కమనీయ మాణిక్య ఘనకిరీటము వాని దివ్య విభూషణ దీప్తివాని మండిత కోటీర కుండలంబుల వాని సిరియురస్థలమున చలగువాని తనుబోలు సేవక తండంబు కలవాని జిలుగైన పచ్చని వలువవాని తెల్ల దమ్మి విరుల తెగడు కన్నులవాని నవ సుధాద్రవంపు నవ్వువాని కనియ వేల్పు పిండు కప్పరపాటుతో కన్నులందునున్న కరువు తీరా. వాళ్ళ కన్నులకి ఉన్నటువంటి కరువు తీరిపోయేటట్టుగా, అంటే అమ్మయ్యా కనపడ్డాడ్రా బాబు అనుకునేటట్టుగా అర్థత్రాణపరాయణుడై శంఖచక్ర గదాపద్మములను పట్టుకుని పచ్చని పట్టుపుట్టంతో శ్రీవత్సంతో కౌస్తుభంతో వనమాలతో మెరిసిపోతూ కరుణాసుధా రసములు ఉప్పుతున్నటువంటి చిరునవ్వుతో దీప్తి కలిగినటువంటి ముఖమండలంతో తెల్లటి కలువల వంటి కన్నులతో స్వామి దర్శనమిచ్చి అభయ ప్రకటనం చేశారు. మీరేం బెంగ పెట్టుకోకండి, ఎందుకు అలా భయపడతారు. ఇప్పుడు వీళ్ళందరూ స్తోత్రం చేశారు స్వామిని. అప్పుడు ఆయన అన్నారు, ఏమి కష్టం వచ్చిందని మీరు ఇలా పరిగెత్తుకొచ్చారన్నారు. ఆయనకి తెలియని విషయం ఉండదు, కానీ వాళ్ళతో చెప్పించాలి. వీళ్ళన్నారు, అయ్యా మా బుద్ధి గడ్డి తిని ముందు బృహస్పతికి అపచారం చేశాం, ఆయన కనపడ్డం మానేశాడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాం, విశ్వరూపుణ్ణి తెచ్చుకోండి అన్నారు, తెచ్చాం. ఆయన ముందే చెప్పాడు నేను బ్రహ్మజ్ఞానిని. అబ్బెబ్బే వీల్లేదు, వచ్చి గురువు పదవిలో కూర్చోని పౌరోహిత్యం అప్పచెప్పాం. ఆయన హవిస్సులు తీసుకెళ్లి రాక్షసులకు ఇచ్చాడు. ఆ క్షణంలో కొంచెం సేపు ఆలోచిద్దాం, ఇలా ఎందుకు జరిగిందో, పోనీ ఈ మాట ఏదో మీకు వచ్చి చెప్పేసి ఉంటే, అయ్యా ఆయన్ని పెట్టుకున్నామండి, కానీ ఆయనేమో మరి హవిస్సులు తీసుకెళ్లి రాక్షసులకు ఇచ్చేస్తున్నారు అని బ్రహ్మగారికి చెప్తే ఏముండేదో, తనే పెద్ద మరగాడిని అనుకుని గభాలను కత్తి తీసి నరికేశాడు శిరస్సులు. అక్కడి నుంచి బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. దాన్ని తీసుకెళ్లి ఇంకో నలుగురి మీద రుద్దాడు. ఇంకా పరంపరాగతంగా వాళ్ళని పట్టు కూర్చుంది. పోను అక్కడతో వదిలిపెట్టాడా, వదిలిపెట్టలేదు. ఈలోగా త్వష్ట ప్రజాపతి మళ్ళీ ఇప్పుడు వృత్రాసురుణ్ణి సృష్టి చేశాడు. ఇప్పుడు ఆ వృత్రాసురుడు వచ్చి మా అస్త్రశస్త్రాలన్నీ మింగేశాడు. ఇప్పుడు అసలు యుద్ధం మాట దేవుడెరుగు, మా దగ్గర యుద్ధం చేయడానికి ఏమీ లేవు, అన్ని వాడు వినిశాడు. కాబట్టి ఈశ్వర ఇప్పుడు మీరు తప్ప మాకేది దిక్కు అన్నారు. అంటే మీరు చూడండి, ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఏమనాలండి, శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలు స్వీకరించాడు. అజాయమానో బహుధా విచాయితే, నిన్న అలా ప్రార్థన చేస్తే వృషభుడిగా వచ్చాడు కొడుకు కింద. అలాంటి వాడు పోన్లేండ్రా మీరేం బెంగ పెట్టుకోకండి, నేను వచ్చేస్తున్నానని ఓసారి ఆ గరుత్మంతో ఎక్కేసి అలా వచ్చేసి ఠకేళ్ళని సుదర్శనాన్ని ప్రయోగించేస్తే ఎంత వృత్రాసురుడైతే మాత్రం కంఠం దీపై కింద పడిపోతాడు. రావాలి కదండి ఆయన. పొరపాటు ఎక్కడ జరుగుతోంది, బ్రహ్మజ్ఞానుల పట్ల జరుగుతోంది. అంటే ఎక్కడో మనస్సులో వాళ్ళ పట్ల చాలా చులకన భావం ఉంది. కాబట్టి ఈజీలీ అప్రోచబుల్, మనం 10 మాటలు వాళ్ళని తెచ్చుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు అన్న భావన ఒకటి మనసులో మెదులుతోంది. ఇది ముందు లోపల సంస్కార బలంతో మార్చుకోవాలి. అందుకని ఇప్పుడు గురువుల యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో, వారి త్యాగం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాడు. అనుకుని ఆయన అన్నాడు, మిమ్మల్ని రక్షించడానికి మీకు వస్త్రాలు పోయాయి, శస్త్రాలు పోయాయి కదా,
వృత్రాసురుడితో యుద్ధం చేయడానికి కమ్మరాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు శూలాలు చేయించుకుని గొడ్డళ్ళు చేయించుకుంటే పనికిరావు. వృత్రాసురుణ్ణి చంపడానికి కావలసినటువంటి ఆయుధాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ప్రపంచంలో. ఆయనే దధీచి మహర్షి. అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? ఆయన నిరంతర నారాయణ కవచ పారాయణం చేశాడు. ఆయన శరీరాన్ని మీరు అడగండి. ఇది గురువులంటే. మీరు వెళ్ళి అయ్యా మీ శరీరం ఇచ్చేయండి అని అడగండి. ఆయన బ్రహ్మజ్ఞాని, ఇచ్చేస్తాడు. ఇంద్రుడికి బుద్ధి వస్తుంది. సింహాసనం మీద కూర్చోవడం కాదు, త్యాగం అంటే ఎలా ఉంటుందో గురువులది చూపించాలనుకున్నాడు. అందుకని మీరు వెళ్ళి అడగండి, శరీరం ఇచ్చేస్తాడు దధీచి మహర్షి. ఆయన శరీరం ఇచ్చిన తర్వాత ఆయన శరీరాన్ని కోసేయండి. లోపల ఎముకలు పైకి తీసి మూట కట్టుకోండి. మూట కట్టుకుని పట్టుకెళ్ళి విశ్వకర్మకి ఇవ్వండి. విశ్వకర్మ ఆ ఎముకల్లోంచి 100 అంచులు కలిగిన వజ్రాయుధాన్ని తయారు చేస్తాడు. ఇప్పుడు దధీచి మహర్షి ఎముకలతో నారాయణ కవచ ప్రభావ సమ్మిళితమైనటువంటి ఆ ఎముకలలోంచి వచ్చిన వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే వృత్రాసురుడు సంహరింపబడతాడు. అందుకని వెళ్ళి దధీచి కాళ్ళు అట్టుకోండి అన్నాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి పంపాడు? ఇంకొక మహానిష్ఠాగరిష్ఠుడి దగ్గరికి పంపాడు. ఎంత సిగ్గుమాలిన మాట అడగాలి ఇప్పుడు ఇంద్రుడు వెళ్ళి? ఒక బ్రహ్మజ్ఞానిని అయ్యా మీ శరీరం ఇచ్చేయండి అని అడగాలి. ఎవరి కోసం? తన లబ్ధి కోసం. కానీ ఆయన ఏమనాలి? ఏరా నీకేమో స్వర్గం కావాలా, నా ఒళ్ళు నీకు ఇచ్చేయినా నా శరీరం అని అడగాలి. కానీ ఆయన ఇవ్వగలడా? ఇవ్వలేడా? ఇస్తే బుద్ధి రావాలి కదండి. అందుకని మళ్ళీ బయలుదేరాడు. ఇప్పుడు ఒక అనుమానం ఉంది మళ్ళీ. ఏమిటా అనుమానం? ఈ వచ్చినవాడెవరు? వృత్రాసురుడు. ఇప్పుడు చంపే ముందోసారి ఆలోచన చేస్తున్నాడు. నిజమే, ఆయుధాలు తీసుకొస్తానరా, శ్రీమన్నారాయణుడు చెప్పాడు దధీచి మహర్షి యొక్క ఎముకలతో చేయించమని. వజ్రాయుధం పట్టుకుని ఇంద్రుడు చంపేయచ్చు అన్నాడు. తీరా నేను చంపేస్తాను. చచ్చిపోయేవాడు ఎవడు? వృత్రాసురుడు చచ్చిపోతాడు. వృత్రాసురుడు ఎవడి బిడ్డడు? తష్ట ప్రజాపతి బిడ్డడు. తష్ట ప్రజాపతి బిడ్డడే ఇంతకు ముందు వచ్చిన విశ్వరూపుడు. ఆయన్ని చంపితే ఏమైంది? బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఇప్పుడు ఎవరు? మళ్ళీ తష్ట ప్రజాపతి కొడుకే. మళ్ళీ చంపేస్తాను, మళ్ళీ బ్రహ్మహత్యాపాతకం వచ్చి చుట్టుకుంటుంది. మీకేం, మీరు పోతారు హాయిగా మీ పదవుల్లోకి, నేనేమైపోనన్నాడు. అంటే ఇప్పుడు కొంచెం పాపపుణ్య విచారణ ప్రారంభమైంది. అంటే వాళ్ళు అన్నారు, ఒరే అసలు ముందు మనం బతికితే కదా ఆ వృత్రాసురుడిలోంచి నీకు బ్రహ్మహత్యాపాతకం వచ్చిందో ఇంకోటి వచ్చిందో, మేము ఎలాగోలా నీ చేత అశ్వమేధయాగం చేయించి నీకున్న బ్రహ్మహత్యాపాతకాన్ని విముక్తి చేయిస్తాం. ఈసారి ఎవరు పుచ్చుకోరు. తెలియక వాళ్ళు పుచ్చుకున్నారు నలుగురు. ఇంక ఈసారి వాళ్ళు పడుతున్న కష్టం చూశారు. యాత్ర కడదామంటే భయం, ఇంట్లో పుణ్యకార్యం అంటే భయం, గృహప్రవేశం అంటే భయం, పెళ్ళంటే భయం. అందుకని వాళ్ళెవ్వరూ పుచ్చుకోరు. అందుకని రే ఈసారి నీవు ఎవ్వరినీ చెయ్యి చాచి అడగక్కర్లా, నీకున్న బ్రహ్మహత్యాపాతకం మేము తీసేస్తాం. ముందెళ్ళి ఆ దధీచిని శరీరం అడగరా అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చాయి చూడండి. ఇక్కడ ఒప్పుకున్నాడు. వీళ్ళందరూ తర్వాత చీ అంటారు. అన్నా పడాలి. ఎందుకని? ఆనాడు బృహస్పతి వచ్చినప్పుడు లేచి నించుంటే ఇన్ని కష్టాలు వచ్చుండేవా? ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తోందో చూడండి. ఒక్క గురువుని అవమానం ఎంత కట్టి కుడుపుతోందో చూడండి. అందుకని ఏం చేశాడు? మళ్ళీ అందరినీ ఇప్పుడు ఆలోచించి తను నిర్ణయం తీసుకోవడానికి లేదు. పెద్ద ఆయన వచ్చి చెప్పేశాడు. ఇంకా ఆయనకన్నా పెద్ద ఆయన ప్రపంచంలో లేడు. వెళ్ళలేదు అనుకోండి, చచ్చూరుకుంటాడు. ఆయన ఏమంటాడు? మళ్ళీ ఎవరన్నా వెళ్ళాడు చదివేట శ్రీమన్నారాయణ చెప్తే వెళ్ళలేదు, మళ్ళీ నువ్వు వచ్చావా, మేమేం చేస్తామంటారు. ఈలోగా ప్రమాదం జరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆలోచించుకోవడానికి టైం లేదు. ఇన్స్టంటానియస్ వెళ్ళి చేసేయాలంతే. అందుకని తప్పదు, బ్రహ్మహత్యాపాతకం మళ్ళీ వచ్చేస్తోంది. అన్నీ తెలుసు, ఆలోచించుకోవడానికి టైం లేదు. పరిగెత్తుకుంటూ దధీచి దగ్గరికి వెళ్ళాడు. ఎంత దిక్కుమాలిన కోరికోవాలి. ఒరే నువ్వు కూర్చోడానికి ఇంద్రుడు విని అడగడానికి మేము అంటే నువ్వే అడుగన్నారు. అంటే పాపం వెళ్ళి అడిగాడు. ఎంత దారుణమైనటువంటి మాట అడిగాడంటే, అయ్యా ఇవాళ నేను నా కర్మ కాలి ఇంద్రుణ్ణి నా అంత వాడెక్కడున్నాడో, నా అంత మొనగాడు, నన్ను అందరూ సేవిస్తున్నారని ఇలా కూర్చున్నాను. ఎప్పుడో తెలుసా? మా గురువుగారు వచ్చినప్పుడు. ఇవాళ నా బతుకేమిటో తెలుసా? అడగరానివన్నీ దేహి అని అడుక్కుంటున్నాను అని ఏమని అడిగాడో చూడండి. పోతన గారి ట్రాన్స్లేషన్ అంటేనండి పోతన గారికే చెల్లు. వ్యాసుడు సంస్కృత మూలం ఎలా వ్రాసాడో అలా ఆంధ్రీకరించాడు మహానుభావుడు. తెలుగు భాషకి ఉన్న గొప్పతనాన్ని బ్రహ్మతత్వంతో ఇనుమడింపచేసి భాషని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టాడు పోతనామాచ్యుడు. అటువంటి మహాపురుషుడైన ఆయన చూడండి. చిన్న పద్యంలో ఆయన అంటారు, దధీచి దగ్గరికి వెళ్ళి, దేహి సుఖము కోరు దేహంబు ఘటించి దేహి విడువలేడు దేహమిప్పుడు, దేహి అస్మదీయ దేహంబు కొరకునై దేహమీయ గదయ్య దేవతలకు. దేహి అంటే దేహమున్నవాడు. దేహి అంటే ఈ దేహమును పొందినవాడు ఎందుకు పొందుతాడు? సుఖములు అనుభవిద్దామని పొందుతాడు. యజ్ఞం చేసినా యాగం చేసినా ఎందుకు చేస్తాడు? దీనికి సుఖాల కోసం చేస్తాడు. దేహి అంటే శరీరమును పొందినవాడై. ఇవాళ నేను ఏ స్థితికి వచ్చానో తెలుసా?
నేను దేహంతో ఉండడానికి దేహి నిన్ను అడుక్కుంటున్నాను, ఇంతకన్నా నాకు బతుకు లేదు. అస్మదీయ దేహంబు కొరకునై నేను బతికుండడానికి దేహమీ గదయ్య దేవతలకు, నీ దేహం మాకు ఇచ్చేవయ్యా. ఇంతకన్నా నేను ఏమని అడగను? ఇలా అడగడంలోనే నేను చాలా చచ్చిపోయానయ్యా అని ఇంతటి ఇంద్రుడు తల దించుకుని అడిగాడు. ఆయన గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయన ఇంతకుముందు 2 మాటలు చచ్చిపోయాడు దధీచి. అదేమిటండి అలా ఎలా చచ్చిపోయాడని మీకు ఆశ్చర్యం ఇచ్చు. ఆయన ఒకసారి తపస్సు చేసుకుంటుంటే అశ్విని దేవతలు వచ్చారు. వచ్చి అయ్యా మాకు మంత్రం ఉపదేశం చేయాలండి మీరు అన్నారు. అంటే ఆయన అన్నాడు, తప్పకుండా మీకు ఉపదేశం చేస్తాను రా, కొంచెం చిన్న యాగం చేసుకుంటున్నాను, అయిపోయాక రండి చేసేస్తానన్నాడు. అంటే ఈయన వెళ్ళిపోగానే ఇంద్రుడు వచ్చి అన్నాడు, మీరు ఆ విద్య చెప్పేశారంటే వాళ్ళు అమరులు అయిపోతారు, మీరు చెప్పేశారా మిమ్మల్ని చంపేస్తానన్నాడు. ఈ అలవాటు ఉందన్నమాట అప్పటి నుంచే. అంటే మళ్ళీ వాళ్ళు వస్తే ఈయన అన్నాడు, ఒరే నేను చెప్పేస్తే వాడు చంపేస్తానన్నాడు రా, అందుకని ఎలాగన్నారు. వాళ్ళు అశ్విని దేవతలు, వాళ్ళు దేవ వైద్యులు. వాళ్ళు అన్నారు, ఏమన్నాడు? చంపేస్తాను కదా అన్నాడు. మేము పని చేస్తాం. ఇంద్రుడు ముందు వెనక చూడకుండా నువ్వు మాకు విద్య ఉపదేశం చేశావని చెప్పగానే నీ కంఠాన్ని నరికేస్తాడు కదా, ఆ పనేదో మేమే చేసేస్తాం. మేమే నరికేసి నీ కంఠాన్ని, నీ తలకాయ తీసుకెళ్లి పక్కన పెట్టేసి ఓ గుర్రం తలకాయ తెచ్చి నీకు పెట్టేస్తాం. ఆ విద్య పేరు అశ్వశిరము కదా, ఎలాగో నువ్వు గుర్రం తలకాయతో మాకు చెప్పి మాకు మహానుభావుడైనటువంటి దధీచి మహర్షి ఉపదేశం చేసేశారు అని అరుస్తాం. నేను వద్దన్నా చెప్పాడా అని కత్తట్టుకొచ్చేసి ముందు వెనక చూడకుండా ఆ తలకాయ కొట్టేస్తాడు. అప్పుడు మేమేం చేస్తామంటే ఈ గుర్రం తలకాయ తీసేసి అసలు తలకాయ మళ్ళీ పెట్టేస్తాం అన్నారు. అంటే దధీచి అన్నాడు, అయితే మాత్రం ఎవడైనా ఏమంటాడండి, ఒరే మీరేమో ముందే తలకాయ తీసేస్తారా, గుర్రం తలకాయ ఎట్టేస్తారా, మీకు ఉపదేశం చేసేనా, ఆ తర్వాత మీరేమో అరిచి వెళ్ళిపోతారా, వాడు వచ్చి ఇంకోసారి నరికేస్తాడా, మీరు మళ్ళీ తెచ్చి తలకాయ ఎట్టేస్తారా, నాకేమిట్రా, నాకు ఎందుకురా ఇన్ని మాటలు తలకాయలు కోయించేసుకోవడం అని అడగద్దండి. కానీ గురువు అంటే ఎలా ఉంటారో చూడండి, ఎంత స్వార్థత్యాగంతో ఉన్నాడో. ఆయన అన్నాడు, పొన్లేండి అలాగే నరికేయండి అయితే అన్నాడు. అంటే ఠకేలను వాళ్ళ కంఠం నరికేసి ఓ గుర్రం తలకాయ ఎట్టేశాడు. పెట్టేస్తే ఆయన ఉపదేశం చేసేశాడు. మాకు ఉపదేశం అయిపోయిందో వచ్చని వాళ్ళు అరిచారు. ఇంద్రుడు వచ్చి మళ్ళీ తలకాయ నరికేశాడు. వీళ్ళు ఈ తలకాయ తీసి పక్కన పెట్టేసి దధీచికి మామూలు తలకాయ ఎట్టేశారు. అయ్యయ్యో చూసుకోలేదని ఇంద్రుడు అన్నాడు. ఇంకా మళ్ళీ నరకడానికి వీల్లేదు. అందుకని దధీచికి అలా తలకాయ వచ్చేసింది. కాబట్టి ప్రాణంతోనే ఉన్నాడు, కాబట్టి బ్రహ్మత్యాపాతకం రాలేదు. కాబట్టి దధీచి మహర్షి అంటే ఇంతకు ముందే చచ్చి పుట్టినవాడు ద్విజుడైన. ద్విజుడేమిటండి? అటువంటి మహాపురుషుడైన అటువంటి దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ మాట అడిగితే ఆయన అన్నాడు, వాళ్ళని చూసి నవ్వుతూ, ఎలమి బ్రతుక నిచ్చగించిన వారికి దేహమల్ల భంగి తీపు కాదే, అచ్యుతుండు వచ్చి అర్థి చేసినను తన్ను ఇచ్చునట్టి దాత కలడే. ఎవడైనా ఏ సుఖాన్నైనా ఏదైనా ఎందుకు కోరుతాడయా? దీంట్లో ఉండి సుఖం అనుభవిద్దామని. మీరేమిటయా ఇలా జరుగుతున్నారు, ఏకంగా నా శరీరం ఇచ్చేయమంటున్నారు. ఒకవేళ అచ్యుతుడు అంటే తన స్థానం నుంచి చెలించని వాడు ఆయనే వచ్చి అయ్యా నీ దేహం ఇచ్చేయండి అన్నా ఎవడైనా ఇస్తాడా? ఎవడు ఇవ్వడు కదా. మరి మీరేమిటి తన్ను ఇచ్చునట్టి దాత కలడే? తన శరీరాన్ని దానం చేసేవాడు ఉంటాడరా ప్రపంచంలో? అయినా నేను ఎక్కడా వినలేదు. అర్ధంబు వేడెడు అర్ధులు కలరు కాంగంగంబు వేడెడి అర్ధి కలడే. తన కోరికలనిచ్చు దానశీలుడు కలుగు తన దేహమీ నేర్చు దాత కలడే. ఈ నేర్చువాడు తన్నిచ్చిన రోయక చంపెడునట్టి ఆచకుండు కలడే. చంపియుపోవక శల్యంబులన్నీయు ఏరుపంచుకపోవు వారు కలరే. రమణలోకమెల్ల రక్షించు వారికి హింస చేయు బుద్ధి ఎట్లు పొడమే. భ్రాంతి అయిన ఎట్టి ప్రాణంబుపై తీపు తమకు పోలి ఎదిరి తలపు వలదే. ఆయన అన్నాడు, ఏమయ్యా నేను ప్రపంచంలో కోరికలు అడిగిన వాళ్ళని చూశాను తపస్సు చేసి, మీరేమిటయా నా శరీరం అడుగుతున్నారు. ఒకవేళ ఇచ్చేసాను అనుకోండి, పోనీ నా శరీరాన్ని ఏమైనా తీసుకెళ్లి దాన్ని ఏమైనా గౌరవం చేస్తారా? కోశవతల పారేస్తానంటున్నారు. పోనీ కోసేసి ఏమైనా వదిలేస్తారా? ఎముకలన్నీ ఏరేస్తానంటున్నారు అందులోంచి. అంటే మిగిలిన తోలు తిత్తి కిందకు వదిలేస్తారనమాట. అవి మూట కట్టుకుని వెళ్ళిపోతారా? దాంట్లోంచి ఆయుధం చేస్తారా? ఇంత సత్వగుణ సంపన్నమైనటువంటి నా శరీరంలో ఉన్నటువంటి ఎముకల్ని హింస చేయడానికి వాడుకుంటారా? ఇలా అడగడానికి మీకు సిగ్గు లేదా? పైగా వచ్చి నీ దేహం ఇచ్చే నీ ఎముకలు ఏరుకుని మూట కట్టుకుని ఆయుధాలు చేసుకుంటామని అడుగుతున్నారా? మీకు ఇలా అడగడానికి సిగ్గు అయ్యట్లేదయా? మీరు బ్రతకడానికి ఇంకోడిని చంపుతారా? ఇలా అడగచ్చా మీరు అన్నారు. అంటే వాళ్ళు అయ్యా ఏం చెయ్యమంటారు, మాకు ఇంతకన్నా వేరొక మార్గం లేదు, అందుచేత మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇప్పుడు మమ్మల్ని రక్షించడానికి మీరు తప్ప ప్రపంచమునందు వేరొక స్థానము లేదు. ఆయన అన్నాడు ఒక నవ్వు నవ్వి, ఏదో పరిహాసం పిల్లలు కదా, ఏదో చేతిలో చాక్లెట్ పెట్టుకుని తాతగారు చాక్లెట్ ఇవ్వాలంటే నేను ఇవ్వనన్న తాతగారులా అన్నాను. కానీ శరీరం నేనా? ఆత్మ నేను.
శరీరం నేను కాదు కదా. ఈ జ్ఞానమునందు నిలబడిన వాడు దధీచి అంటే. కాబట్టి మీకు శరీరం కదా కావాలి, తీసుకోండి. ఎప్పుడో పడిపోయి పంచభూతాల్లో కలిసిపోయే బదులు 10 మందికి పనికొస్తే మంచిదే కదురా అని చెప్పి యోగ విద్యతో తనలో ఉన్నటువంటి ప్రాణవాయువుని పైకి లేపి అనంతంలో కలిపేసి శరీరాన్ని కింద పడగొట్టేశాడు. పడగొట్టేస్తే వీళ్ళందరూ కూడా అవన్నీ తీసుకుని ఆ శరీరాన్ని కోసి అందులో ఎముకలు తీసుకుని విశ్వకర్మకిచ్చి అందులోంచి 100 అంచులు కలిగినటువంటి వజ్రాయుధాన్ని చెక్కాడు విశ్వకర్మ. ఈలోగా ఆయన పెద్ద తాత్సారం చేసి ఇవన్నీ ఎంతసేపు పట్టాయి? ఓ 10-15 నిమిషాల్లో అయిపోయింది ఈ పనంతా. ఈలోగా ఆయన లోకాలన్నింటినీ కూడా గడగడ వాణించేస్తున్నాడు వృత్రాసురుడు. గబగబా వెంటనే ఈ వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని ఆ ఐరావతాన్నికి తన సైన్యాన్నంతటినీ తీసుకుని, మీరు విన్నారు కదా, నాకు వెనకాతల శ్రీమన్నారాయణుడి యొక్క వచనం ఉంది, మీరేం బెంగ పెట్టుకోకండి అని గబగబా పట్టుకుని వీళ్ళందరినీ తీసుకుని యుద్ధభూమికి వెళ్ళాడు. యుద్ధభూమికి వెళ్ళి ఆ వృత్రాసురుడితో గొప్ప యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరుగుతుంటే ఆయన ఒక ఆశ్చర్యకరమైన పని చేశాడు. ఆయన అన్నాడు, ఇంద్రుడంటే నువ్వేనేమిట్రా, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. నా శూలంతో నిన్ను చంపేసి పిశాచాలకు పట్టుకెళ్ళి ఆహారంగా పెడతాను. నువ్వేనా నా అన్న విశ్వరూపుణ్ణి చంపినవాడివి, కాబట్టి నా ప్రతిజ్ఞ నిన్ను చంపేస్తాను. నువ్వేం చేసి వచ్చావో కూడా నాకు తెలుసు, ఎందుకంటే నేను ఈ విశ్వం అంతా నిండిపోయి నువ్వు చూస్తూనే ఉన్నా. నువ్వేం చేస్తున్నావో, నువ్వు శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని దధీచి ఎముకలు పట్టుకుని దాంతో వజ్రాయుధం చేయించుకుని నా దగ్గరికి వచ్చి చచ్చిపోతాను, లేదా నేను నిన్ను చంపేస్తాను. ఒకటి మాత్రం నిజం, నేనే నీ చేతిలో చచ్చిపోతాను. ఎందుకు చచ్చిపోతానో తెలుసా? నీకు శ్రీమన్నారాయణుడి యొక్క అండ ఉంది. ఆ స్వామి నీతో ఒక మాట చెప్పారు, ఈ వజ్రాయుధానికి వాడు చచ్చిపోతాడని చెప్పారు. ఆయన లోకమునకు పాలకుడు, ఆయన నియంత, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, మహానుభావుడు. ఆయన తానై అంతటా వ్యాపించినవాడు, ఆయన వాక్కుకి తిరుగులేదు అని ఆయన అన్నాడండి వృత్రాసురుడు. అరయగ భక్తపాలనములైన భవచ్చరితంబు ఆత్మ సంస్మరణము చేయు వాక్కు నిన్ను సన్నిధి చేయు శరీరము ఎల్ల కింకర ప్రవృత్తి చేయమది కాంక్షయనచ్చెద కాని ఎల్లనేనంది ధ్రువోన్నత స్థలము అబ్జజు పట్టము ఇంద్రభోగమున్. నేను కోరుకుంటున్నది ఏమిటో తెలుసా? నీ వజ్రాయుధంతో నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతానని నాకు భయం లేదు. నాకు ఎప్పటికైనా భగవంతుని యొక్క సేవ చేసి భగవద్వాక్యములు చెప్పేటటువంటి వారితోటి కూడిక కావాలి. నా శిరము శ్రీమన్నారాయణుడికి నమస్కరించేదై ఉండాలి. నా శరీరము శ్రీమన్నారాయణుడికి సేవ చెయ్యగలిగినదై ఉండాలి. నా వక్త్రము నిరంతరము ఈశ్వరుడి యొక్క స్మరణ చేయగలిగినదై ఉండాలి. నా మనస్సు ఎంత పరితపిస్తోందో తెలుసా? ఆకలిగొన్న క్రేపులు రయంబున ఈకలరాని పక్షులందీకుని తల్లికిన్ మరి విదేశగతుండకు భర్త కంజ వ్యాకుల చిత్తయైన జవరాలును తత్తరమందు భంగి ఓ శ్రీకరా పంకజాక్షా నిన్ను చేరెడు నామది కోరెడింకదే. స్వామి, ఈకలు రానటువంటి పక్షులు ఒళ్ళంతా నున్నగా ఉంటుంది, ఇంకా మాంస వికారంతో ఒక్క ఈక ఉండదు. మీరు ఎప్పుడైనా, ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాయి అసలు పక్షిగూళ్ళు? మా చిన్నతనంలో ఏలూరులో చదువుకోవడానికి వెడుతున్నప్పుడు చూస్తుండేవాళ్ళం. అవి ఇలా నోరు బయటకు పెట్టి, ఇంకా కళ్ళు కూడా విడిపడ్డాయో లేదో తెలియదు, ఇలా నోళ్లు విప్పి ఆ అమ్మ అరుపు వినపడగానే ఇలా కూ 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 అంటూ నోళ్లు విప్పుతాయి. అమ్మ తీసుకొచ్చిన గింజలు తింటూ ఉంటాయి. అమ్మ అరుపు వినపడగానే అమ్మ కోసం నోరు తెరిచినటువంటి ఈకలు రాని పక్షిలా చాలా కాలం క్రితం విదేశాలకు వెళ్ళిపోయినటువంటి భర్త తిరిగి వస్తే ఆయనతో కలిసి ఉండాలని కోరుకున్నటువంటి మహాపతివ్రతలా నేను శ్రీమన్నారాయణుడి యొక్క పాదములలో చేరిపోవడానికి పరితపిస్తున్నవాణ్ణి. అందుకని తొందరగా నీ వజ్రాయుధం నా మీద ప్రయోగించి నన్ను తుదముట్టించవయా ఇంద్ర అన్నాడు. ఇప్పుడు ఐరావతం మీద వెనక్కి పడిపోయినవాడు ఎవరో తెలుసా అండి? ఇంద్రుడు. ఏమిట్రా, వీడి కోసం నేను వజ్రాయుధం చేయించుకొస్తే వీడు తొందరగా వేసేయి, నేను వెళ్ళిపోతాను నారాయణుడిలో కంటాడు. ఇలా అన్న రాక్షసుణ్ణి నేను చూడలేదు. వీడు పుట్టింది నన్ను చంపడానికి, వీడేమో నన్ను తొందరగా చంపి నేను వెళ్ళిపోతాను నారాయణుడి దగ్గరికి అంటున్నాడు అని ఆయన అన్నాడు. ఒరే, అసలు నిన్ను చూస్తుంటే నాకు నారాయణుడినే చూసినట్టుంది, నీకు నమస్కారం చెయ్యాలనిపిస్తోంది. నువ్వు రాక్షసుడి ఏమిటి, మరి నీకు యుద్ధం ఏమిటిరా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ధర్మం ధర్మమే, నువ్వు మా అన్నయ్యని చంపేశావు, నేను పుట్టింది నిన్ను చంపడానికి, నేను నీ చేతిలో చచ్చిపోతాను సత్యం, చచ్చిపోయే వరకు నిన్ను చంపుతాను, అందుకని యుద్ధం వదిలిపెట్టడం అన్న ప్రసక్తి లేదు, చచ్చిపోయాక నేను వెళ్ళవలసిన దాని గురించి చెప్పానంతే. ఏం అలా చూస్తున్నావు అని వాడు ఢామ్మను శూలం తీసి
గభేల్న ఆ ఐరావతం తల మీద కొట్టాడు. తల బద్దలైపోయి నెత్తురు కారుతూ ఐరావతం పడిపోయింది. ఆ శూలం తీసి లెంపకాయ కొట్టినట్టు ఇంద్రుడి యొక్క చెంప మీద కొట్టేట. కొట్టేటప్పటికి తల గిర్రని తిరిగి చేతిలో ఉన్న వజ్రాయుధానికి కింద పడేశాడు. అది భూమి మీద పడిపోయింది. ఇప్పుడు వజ్రాయుధం చేతిలో లేదు. శూలం వృత్రాసురుడి చేతిలో ఉంది. చేతిలో ఆయుధం లేదు కాబట్టి ఒక్క పొడుపు పొడిచేసి చంపేయగలడు. వృత్రాసురుడు అన్నాడు ఇంద్రుడి వంక చూసి, శూలం ఇలా పట్టుకుని ఉన్నాడండి, ఇలా అంటే అయిపోయిందంటే ఇంద్రుడి పని అన్నాడు. నాకును సఖ్యము పుణ్యశ్లోకులతో కాని తత్వశూన్యులు సంసారైక విమోహలతోడ కాకుండా ననర్పమయ్య కంజదలాక్ష అని ఆ విరక్తులైన వారితో భగవద్భక్తులతో స్నేహం కదా ఇంతకు ముందు అడిగాడు. ఉరమున కైదువ వదలిన శరణన్నను వైరిజనుల చంపము మది నివ్వెర కొందనేలా కులిశము కరమరుదుకొగా పుచ్చికొనము కాంచితినింద్ర. ఇంద్ర వెనక్కి తిరిగి వెన్నిచ్చి పారిపోయిన వాణ్ణి, చేతిలో ఆయుధం లేని వాణ్ణి, నిద్రపోతున్న వాణ్ణి, ఇలాంటి శత్రువుని నేను చంపను. కింద పడిపోయింది కదా వజ్రాయుధం, ఆ వజ్రాయుధం తీసుకుని నాతో యుద్ధం చేయి. ఎంతటి ధర్మాత్ముడండి నిజంగా వృత్రాసురుడు. అంటే కింద పడిపోయిన వజ్రాయుధాన్ని అనుమానపడుతూనే, ఎదురుగుండా ఉన్నవాడు రాక్షసుడు, చక్కగా ఆయన దగ్గర ఇలా వంగిన తర్వాత పోటు పొడిచేస్తే, ఇంద్రుడు అనుమానపడుతూనే వంగి భూమి మీద పడిపోయినటువంటి వజ్రాయుధాన్ని చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని ఆ వజ్రాయుధాన్ని తీసి ఆయన మీద ప్రయోగించి ఆయన 2 చేతులు నరికేశాడు. నరికేస్తే వృత్రాసురుడికి చేతులు లేవు, పెద్ద నెత్తుటి ఏరులు ప్రవహిస్తున్నాయి. అలాగే వాడు అడుగులు వేసుకుంటూ దగ్గరకొచ్చి పెద్ద నోరు తెరిచి అన్నాడు. ఆ గాలికి ఇంద్రుడు యొక్క ఐరావతము అన్నీ కలిసి ఆయన నోట్లో గడిపాయి. గుటుక్కుని మింగేశాడు, కడుపులోకి పోయాడు. ఆ ఇంద్రుడిని కడుపులో పడేసుకుని నెత్తురు కారిపోతున్న చేతులతోటి హాయిగా యుద్ధభూమిలో తిరుగుతున్నాడు ఆ వృత్రాసురుడు. ఈ వృత్రాసురుడి కడుపులో వెళ్ళిపోయిన ఇంద్రుడు అదృష్టవశాత్తు ఇతపూర్వం విశ్వరూపుడి దగ్గర నారాయణ కవచం పొందాడు. ఆ నారాయణ కవచ స్మరణము చేత, వైష్ణవీ విద్య చేత ఏ స్థితిని పొందాడంటే వృత్రుడి కడుపులో వెళ్ళిపోయినా జీర్ణము కాలేదు. అలా నిలబడ్డాడు. కందడు, భీతికుందడు, ప్రకంపనముందడు, పెద్ద నిద్దూరం చెందడు, తత్తరింపడడు, విశేషము చెప్పడు, వైష్ణవీ జయానంద పరైక విద్యను మనంబున దల్చుచునుండె కాని సంక్రందనుడా నిశాచరుని గర్భములో హరిరక్షితాంగుడై. ఆ వైష్ణవీ విద్య చేత రక్షింపబడుతున్నవాడై నారాయణ కవచాన్ని తలుచుకుంటూ వృత్రాసురుడి కడుపులో ఉండిపోయి వజ్రాయుధం పెట్టి ఆయన కడుపు కత్తిరించి అందులోంచి బయటకు వచ్చాడు. బయటికి వచ్చి ఐరావతం ఎక్కి ఆయన కంఠం దగ్గరికి చేరాడు. చేరి 1 సంవత్సరం పాటు వజ్రాయుధం పెట్టి ఆయన కంఠం చుట్టూ తిరుగుతూ ఆయన కంఠాన్ని కత్తిరించాడు. కత్తిరిస్తే ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాల సంధికాలంలో వృత్రాసురుడి యొక్క శిరస్సు డుళ్ళి కింద పడిపోయింది. వృత్రాసురుడు రాక్షసుడే కాని పోతన గారు అన్నారు, అఖిల దుఃఖైక సంహారాది కారణం బకిలార్థ సంచయ ఆహ్లాదకరము విమల భక్త్యుద్రేక విభవ సందర్శనం వనుపమ భక్త వర్ణనరతంబు విబుధ హర్షానేక విజయ సంయుక్తంబు గ్రస్తామరేంద్ర మోక్షక్రమంబు బ్రహ్మ హత్యానేక పాపనిస్తరణంబు కమనీయ సజ్జన కాంక్షితంబు అయిన ఈ ఇతిహాసంబు అతిక భక్తి వినిన చదివిన వ్రాసిన అనుదినంబు ఆయురారోగ్య విజయ భాగ్యాభివృద్ధి కర్మ నాశము సుగతియు కలుగుననఘ. ఎవరికైనా విశేషమైన కష్టాలు, బ్రహ్మహత్యాపాతకం వల్ల వచ్చేంత కష్టాలు వస్తే వృత్రాసుర వధలో ఉన్న పద్యాలని వచనాన్ని కూర్చుని ఓ పుస్తకంలో రాస్తే చాలు, వాళ్ళ కష్టాలు పోతాయి. చెబితే చాలు పోతాయి. ఎంతటి మహాపాపం తరుముకొస్తున్నా వృత్రాసుర వధ వింటే చాలు పోతాయి.